देवगार मैटर रास्तार పేరు లక్ష్మి నాదలపూర్ మాది. మేము 9 o'clock వరకు ఇక్కడికి వచ్చినాము. రాగానే పెయిన్స్ వస్తున్నాయి పాపకు బాగా అని చెప్పి ఇక్కడనే ఈ సైడ్ నిలబడితే లోపల పేషెంట్ ఉన్నారా అన్నారు. ఆ రూమ్లో మేము పోయి చూసేసరికి డోర్ కొట్టేసరికి డోర్ తీసిరు. అలా పేషెంట్ లేరు, ఎవరు లేరు. 2 సిస్టర్లే ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా వాళ్ళే అందులో ఉన్నారు. ఆల్రెడీ పెయిన్స్ వస్తున్నాయని కానీ రిపోర్ట్స్ అన్ని రాసుకొని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దాంట్లో చూసిరు. స్కానింగ్లో చూస్తే బాగానే ఉందమ్మా, అవుతుందని అన్నారు. అవుతుందని అన్న తర్వాత మేము ఇంటికి వెళ్ళినాం. మా బిడ్డ వాళ్ళు అత్తుండే మా యారాలు 2 ఉండరు అన్నమాట. ఆఫీసులు చేయమని ఇట్లా బాబు కడుపులనే లెట్రిన్ వేయండు అని అనేసరికి వాళ్ళు ఏం చేసిరంటే ఆపరేషన్ చేయమని 3 సార్లు చెప్తే కూడా ఆపరేషన్ చేయలేరంట. సరిగా అది జరిగింది కదే. బాబు చనిపోయింది. ఇక అందులోనే చనిపోయిన ఆయనకు మరి ఇచ్చేటప్పుడు అయినా కానీ కూడా ఇప్పుడు మంచిగా బాబు బాగుంటే మనకు ఇస్తారు కదా. వాళ్ళకి ఇట్లా కట్నం పెట్టిన దాకా ఇయ్యరు. 200, 500 మనకు దోషినంత మనం పెడితేనే ఇస్తారు. మాత్రం ఇచ్చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. మరి చనిపోయిందని అప్పుడే చెప్పొచ్చు కదా వాళ్ళు. ఈయనకు చాలా సీరియస్ ఉన్నది, నీళ్ళపూర్కి తీసుకుపోతారు అన్నాడంట. చనిపోయిన ఆయన ఎట్లా తీసుకొని పోతారు చెప్పు. క్లీన్ కూడా చేయలేరు. తల అట్లనే ఉన్నది. అంటిన రక్తం మరకలు మొత్తం అట్లనే ఉన్నాయి. మంచిగా తుడిచి అన్నా వద్దా వాళ్ళు. ప్రాణం ఉన్న బాబుని అయితే ఇస్తుండ్రి. అట్లా తీసి ఇట్లా తొందరగా అకస్మాత్తుగా అట్లా పెట్టడం అది న్యాయమైన వాళ్ళకు మా నుంచి కాదు. మరి ఈ హాస్పిటల్లో అంటే మేము పోతుంటాం కదా, ప్రైవేట్ హాస్పిటల్కి అయినా తీసుకెళ్తుంటాం మేము. రాగానే చెప్తే అదే మాట చెప్తే నార్మల్ డెలివరీ అవుతుంది అంటేనే ఇక్కడ ఉన్నాం మేము. లేదంటే వెళ్ళిపోతుంటాం కదా మేము. మేము వచ్చింది అర్ధగంటనే అయింది. రిపోర్ట్స్ ప్రతి నెల ఆ రోజు నిన్నగాక మొన్న వచ్చి కూడా చూపించుకోపోయినాం హాస్పిటల్లో. వచ్చి చూయించుకొని పోయినాం. అన్ని జరిగినాక కూడా రిపోర్ట్స్ కూడా కరెక్టే ఉన్నాయి అన్నారు వాళ్ళు. బాబుని చూసిండ్రు, కడుపులో చూసి కూడా కరెక్ట్ ఉన్నది అన్నారు. లక్ష్మి ఆమె పేరు. హస్బెండ్ పేరు శ్యామ్. బొల్లారం ఇచ్చినాము. నాదలపూర్ అమ్మగారు. పోలీసులకు ఫోన్ చేసేసి గోల చేస్తున్నాను అన్నారు. సరే రమ్మని చెప్పండి. మీకు గోల వేయాలనుకుంటే మన పాలు కొట్టేవాళ్ళు ఇరుగొట్టాము. మీకు గోల వేయడానికి రాలేదు. ఒక నిండు శిశువు ఏమైంది పట్టించుకోవడం లేదు. ఎందుకు డెలివరీ అయిన తర్వాత అసలు వాళ్ళే సిస్టర్ తీసుకుపోవాలి. ఈమెకు డెలివరీ అయిన తర్వాత బాబు తీసుకెళ్ళి సీరియస్ ఉందని తీసుకెళ్ళని ఇచ్చింది. వీళ్ళ చనిపోయింది వీళ్ళకి తెలియదు. బతికే ఉన్నాడు అన్నట్టుగా ఇచ్చేసిండ్రు. డెలివరీ అయిన వెంబడి సిస్టర్స్ తీసుకుపోవాలి. వాళ్ళే అంటే ఎవరు తీసుకున్నాలి. వీళ్ళని అవుటర్స్ని అలౌడ్ చేయకూడదు. అట్లా చేసేసి తీసుకుపోయి చనిపోయిండు. ముందే చనిపోయిన తర్వాత ఫస్ట్ అన్నారంటే ఆపరేషన్ చేయాలి, ఇది మోషన్స్ అయినాయి, అది మింగితే ఊపిరాడగా చనిపోతాడని అన్నారు. చనిపోతాడంటే ఆపరేషన్ చేయాలని బతిమాలన్నారు. ఏం కాదు అన్నారు. మళ్ళీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటే సిస్టర్ తీసుకుపోయి అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి. వీళ్ళకి ఇవ్వడమైంది ఎమర్జెన్సీ అని వీళ్ళని కంగారు పెట్టేసి తీసుకుపోయి అక్కడ పెట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏదో హార్ట్ కొట్టుకుంటలేదంట. అంటే హార్ట్ ఎందుకు కొట్టుకుంటలేదు, వాళ్ళు ఏదో జరిగింది హాస్పిటల్లో, నేను చేసిన నాకు తెలుసు ఏదో జరిగింది అని అడిగితే తర్వాత చనిపోయాడు అని చెప్పింది. ఇది జరిగింది. ఇప్పుడు దీనికి న్యాయం చేకూరాలని నేనే కాదు, నా ఒక శిశువే కాదు, ఇంతమంది పడిగావులుగా వస్తున్నారు. నాకు బిడ్డ ఉడతాడా కొడుకు ఉడతాడా అని తిండి లేక వాళ్ళకి ఇంటికాడ నుంచి ఏ పని చేసి పని మానుకొని టిఫిన్లు తీసుకొచ్చేసి రాత్రి అంతా చూస్తుంటే పడిగావులుగా వస్తున్నారు. అక్కడ పేషెంట్కి ఏమేమి లేక లోపలికి రావద్దంటారు. మళ్ళీ పాపను లోపలికి రావద్దు అనేది పాపను డెలివరీ వాటిలో ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు. ఇది మాకు న్యాయం జరగాలని మొత్తం అందరూ అన్ని హాస్పిటల్ వాళ్ళు మేలుకొనాలి, ప్రతి వాళ్ళు మేలుకొని మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. కడుపులోనే లెట్రిన్ పోయిండు అని చెప్పిండ్రు వాళ్ళు.
చెప్తే మేమన్నాము మరి లెట్రిన్ పోతే ఎట్లా మేడం మరి అంటే ముక్కులకు నోట్లోకి పోతే ఊపిరి ఆడదమ్మా బాబు బతికేది కష్టము అని అన్నారు. అంటే మేమన్నాం 2-3 సార్లు మేడం మరి ఆపరేషన్ చేయండి, ఆపరేషన్ చేస్తే బతుకుతాడు కదా చేయండి అని అంటే నువ్వు డాక్టర్వా మేము డాక్టర్వా, నార్మల్ దారి మంచిగా ఉంది నార్మల్ చేస్తాము ఆపరేషన్ చేయమనేసి అన్నారు. అనేసి మళ్ళీ ఎంబడే ఇంకా పాప బతికిందో బతకలేదో తూడ్చిండ్రు ఇచ్చేసిండ్రు. తీసుకొని పోయి ఎమర్జెన్సీ ఇచ్చేసి పైకి తీసుకొని ఇక మాకేమో బతికింది తెలియదు, కండు తెరవలే, కండు గుండె కొట్టుకుంటుంది కానీ ఊపిరి తీసుకుంటలేదు అన్న. గుండె ఎట్లా కొట్టుకుంటుంది ఊపిరి ఎట్లా రాదు. అట్లనే అని లాస్ట్కు చచ్చిపోయిండు మీ బాబు తీసుకుపోండి అని చెప్పి చేతిలో పెట్టేసిండ్రు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ లో పెట్టారా లేకపోతే క్యాజువల్ వాళ్ళే ఇచ్చిండ్రు, గవర్నమెంట్ ఎవరు డాక్టర్ పిల్లల డాక్టర్ ఎవరున్నారో ఆయన వాళ్ళే ఇచ్చిండ్రు. ఆమె పేరు తెలియదు, ఏం పేరు షిఫ్ట్ వార్డులో ఉన్నది చెప్తారు సార్. ఇప్పుడు వాళ్ళే ఆ డెలివరీ దాంట్లో చేసినప్పుడు సిస్టర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని క్లీనింగ్ చేసేసి ఇవాళ ఏం డాక్టర్ పేరు శ్వేత. నేను కూడా అడిగాను సార్, మేము కూడా అడిగినాం ఆపరేషన్ చేయమని అడిగినాం, చేయలే. నార్మల్ దారి మంచిగా ఉంది నార్మల్ చేస్తామని నార్మల్ చేసి బాబు లెట్రిన్ మింగి ముక్కులకు పోయి నోట్లోకి పోయి ఊపిరి ఆడక వాళ్ళే చేతులారా చంపేసి బతుకున్నాడు. డాక్టర్ కాలు మొత్తం ఆపరేషన్ చేయని కూడా చెప్పినాం, చెప్తే చేయలేదు. శ్వేత నర్సులు కూడా ఉన్నారు, ఫోన్లు గేమ్ ఆడుకుంటా ఎమర్జెన్సీ ఉన్నారు. పిల్ల బాధపడుతుంది, వచ్చినెంబడే బాధపడుతుంటే డోర్ కొట్టడానికి పోతే అందులో పేషెంట్ ఉంది వద్దు వద్దని వాచ్మెన్ అన్నాడు. వాచ్మెన్ అనగా కూడా అట్లనే పోయి డోర్ కొడితే వాళ్ళిద్దరు ఫోన్లలో గేమ్లు ఆడుతున్నారు. ఎమర్జెన్సీ తట్టుకోలేక మేము డోర్ కొడితే గేమ్లు ఆడుకుంటూ ఉన్నారు ఫోన్లలో వాళ్ళిద్దరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.